ఫోటోషాప్ యూజ్ చేసి వెడ్డింగ్ ఆల్బమ్ షీట్ ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫోటోషాప్ ఓపెన్ చేసి ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకోండి. నేను తీసుకున్న సైజ్ వచ్చేసి 36x12 ఇంచ్ విత్ 300 రెజల్యూషన్. డిజైన్ చేయడం స్టార్ట్ చేసే ముందే డాక్యుమెంట్ ఎగ్జాక్ట్ సెంటర్ లో మార్జిన్స్ ఇవ్వండి అండ్ కార్నర్ లో కూడా 5 to 10 mm మార్జిన్ ని లీవ్ చేయండి. నేనైతే ఆల్రెడీ ఒక డిజైన్ అనుకున్నాను. అదే డిజైన్ ని ఇప్పుడు రెడీ చేస్తున్నాను. మీరు కూడా రెఫరెన్స్ కోసం గూగుల్లో సెర్చ్ చేయండి. లేదంటే ఓన్ డిజైన్ ఐడియా ఉంటే అదే డిజైన్ ని రెడీ చేసుకోండి. సో నేను అనుకున్న డిజైన్ లో ఒక సైడ్ వచ్చేసి ఇంక్ స్ప్లాష్ ఎఫెక్ట్ విత్ సమ్ రెక్టాంగిల్స్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి డిఫరెంట్ సైజ్ రెక్టాంగిల్స్ విత్ సమ్ టెక్స్ట్ అండ్ సమ్ బార్డర్ లైన్స్ ఇఫ్ రిక్వైర్డ్ ఇవన్నీ యూస్ చేసి నేనైతే డిజైన్ ని రెడీ చేయబోతున్నాను. సో నేను అనుకున్న డిజైన్ అయితే వచ్చేసింది. ఇంకా ఇమేజెస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడున్న ఇంక్ స్ప్లాష్ దగ్గర ఇమేజ్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో దీని మీద క్లిక్ చేస్తే ఆ లేయర్ అనేది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీకు కావాల్సిన ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆ లేయర్ పైన ఆటోమేటిక్ గా ప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ కి క్లిప్పింగ్ మాస్క్ ఇస్తే సరిపోతుంది. సేమ్ ఇలానే రిమైనింగ్ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెక్టాంగిల్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆ లేయర్ సెలెక్ట్ అవుతుంది. మీరు నెక్స్ట్ యూజ్ చేయాలనుకున్న ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి క్లిప్పింగ్ మాస్క్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఇదే ప్రాసెస్ యూజ్ చేసి రిమైనింగ్ ఇమేజెస్ అన్ని కూడా యాడ్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎడిటర్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి.